మిత్రులకు నమస్కారం. 2 నిమిషాలే. ఒకటేందంటే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలంలో రైతును రాజును చేయాలనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ప్రధాన స్లోగన్ ఏమంటే రాహుల్ గాంధీని రాజును చేయాలంటుండు. ఇది తెలంగాణ ప్రజలు ఈ తేడాను గమనిస్తున్నారు. కేసీఆర్ రైతును రాజును చేయాలంటే రేవంత్ రెడ్డి రాహుల్ రాజును చేయాలంటున్నాడు. 10 సంవత్సరాల కాలంలో ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ నడిపింది కేసీఆర్ గారు. రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుంది, రైతు కేంద్రంగానే మా చట్టాలు ఉంటాయని నిండు శాసనసభలో పలుసార్లు చెప్పినాడు కేసీఆర్ గారు. రైతే రాజు, రైతు కేంద్రంగానే మా పరిపాలన ఉంటుందని చెప్పినారు. ఆ విధంగా 9.5 సంవత్సరాలలో రైతు బంధు దరిదాపు 73,000 కోట్ల రూపాయలు 11 సార్లు కేసీఆర్ గారు వేసినారు. ఇలా ఒక్కసారి రైతు బంధు ఏమంటే కింది మీద అయిపోయి ఆపసోపాలు పడుతున్నారు. ఇంకా మొత్తమే చేయలేదు. ఇప్పటికి కూడా 4 నెలల నుంచి మీరు రైతు బంధు వేయడానికి ఆపసోపాలు పడుతుండ్రు. కరోనా టైం ఉన్నా, ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా 73,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధులు వేసినారు. 69,000 కోట్ల రూపాయలు ఫ్రీ కరెంటుకి ఇచ్చినారు. దరిదాపు 9.5 సంవత్సరాల్లో 4.5 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు మీద, వ్యవసాయం మీద ఖర్చు పెట్టినారు. ఇవాళ మీ ప్రాధాన్యత క్రమం ఏందో చెప్పండి రేవంత్ రెడ్డి గారు, నేను అడుగుతున్నాను. మీ ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ వ్యవసాయం ఉందా లేదా స్పష్టంగా చెప్పండి. మీ ప్రాధాన్యత క్రమంలో, పరిపాలనా క్రమంలో తెలంగాణ రైతు ఉన్నాడా లేడా? మీకు ఎందుకు పరిపాలన ఇచ్చినారు? టీఆర్ఎస్ పార్టీని చీల్చడానిక, ఇంకో పార్టీని చీల్చడానిక? రాజకీయ పార్టీలను చీల్చి మీరు పరిపాలన చేయమని ప్రజలు మీకు అధికారం ఇవ్వలే, పరిపాలించమని అధికారం ఇచ్చినారు. పరిపాలన మర్చిపోయి ఇళ్ళ నుంచి ఎంతసేపు గుంజుకుందాము, వాడిని గుంజుదాము, ఈ పార్టీని ఎట్లా నాశనం చేద్దాము, ఎవరికి డబ్బులు ఇద్దాము. మీ ప్రాధాన్యత క్రమం 100 రోజుల్లో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మీ ప్రాధాన్యత క్రమంలో తెలంగాణ ప్రజలు లేరు. మీకేమైనా కానీ ఇప్పుడు ఎస్ఎఫ్టీకి ఎంత రేటు కావాలి, నెలలో మీరు ముడుపులు పంపే, అధిష్టానాన్ని పంపే ముడుపులు ఎంత, దాని క్యాలిక్యులేషన్లో దాని లెక్కల్లో పడిపోయినారు. బీజేపీ పార్టీ కూడా చూడండి, ఇక్కడి నుంచి కేంద్రానికి వీళ్ళు లెటర్లు రాయాలి. ముఖ్యమంత్రి గారు కరువు సమీక్ష చేయమని రాయాలి, ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి సమీక్ష చేయమనాలి. వీళ్ళు లెటరు రాయరు, వాళ్ళ కేంద్ర బృందాలు రావు, క్షేత్ర పరిశీలన లేదు. ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? వ్యవసాయం ఎడిపోతుంది, రైతు ఎడిపోవాలి. ఈ పరిపాలనని కేంద్ర ప్రభుత్వం అయినా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా, రైతు వ్యతిరేక ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రైతాంగము ప్రాధాన్యత క్రమంలో లేని ఈ పరిపాలనలో రైతులు ఖచ్చితంగా తిరగబడతారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రోడ్ల మీదకి రావటం, నిలదీయటం మొదలైపోయింది. జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా దయచేసి నా విజ్ఞప్తి, పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గర్వంగా చెప్తున్నాం, బీజేపీ వాళ్ళు 8 మంది టికెట్ ఇచ్చారు మా వాళ్ళని తీసుకొని, కాంగ్రెస్ వాళ్ళకి 7 మందికి టికెట్ ఇచ్చారు. మరి మీకు అంత ఉంది ఇంత ఉంది, ప్రతి నియోజకవర్గంలో ఆలు వీరులు రాముడు సిపాయిలు అంటారు. ఎక్కడున్న మీ అభ్యర్థులు ఏం దొరుకుతలేరు మీకు? మల్కాజ్గిరిలో అభ్యర్థులు దొరకరు, సికింద్రాబాద్లో అభ్యర్థులు దొరకరు, బీజేపీ వాళ్ళకు నల్గొండలో దొరకరు, ఇంకో దగ్గర దొరకరు. ఒక రకంగా మాకు గర్వంగా ఉంది ఏంటంటే ఈ 2 జాతీయ పార్టీలకు మేమే అభ్యర్థులను సప్లై చేసేంత నాయకత్వాన్ని కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలు అంతమంది పెద్ద పెద్ద నాయకులను తయారు చేసిండ్రు. ఎవరికి లేరు అభ్యర్థులు. ఇంకో వైరుధ్యం ఏంటంటే విచిత్రంగా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కొట్లాడితే ఇప్పుడు వాళ్ళని కూడా అక్కడ వీళ్ళని తీసిపోయి ఎప్పుడు వాళ్ళు ఒప్పుకుంటేట్లేరు. ఆల్రెడీ మీకు తెలుసు, రూమర్స్ వస్తూనే ఉన్నాయి, సికింద్రాబాద్లో మారుతుండు, నల్గొండలో మారుతుండు బీజేపీ అభ్యర్థని. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ప్రజలు మీ ఎజెండాలో లేకుండా పరిపాలన చేస్తే గిట్లనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజలకు మేలు చేయండి. ధ్వంసమైన తెలంగాణని మీరంటున్నారు, మంచిగా తెలంగాణని 10 సంవత్సరాలు నిర్మించిందని ధ్వంసం చేయకండి దయచేసి. ఇది విజ్ఞప్తి.